నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే, ఒక అద్భుతమైన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారు. ఆ అవకాశాన్ని ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వదలకుండా వాడుకున్నారు. అసలు ఆ అవకాశం ఏంటి అనే దాని మీద ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మాట్లాడుకునే ముందు యాజ్ యూజువల్గా ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడితేనే చాలామందికి కొద్దిగా బాధ కలిగి కామెంట్లు పెడుతున్నారు కదా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేస్తున్నాను కాబట్టి టైటిల్ చూసి లేకపోతే లోపల కంటెంట్ ఏముందో చూడకుండా జస్ట్ అది విని కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు, ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్లో వాస్తవాలు ఉన్నాయి. అవేంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలను తక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లా. ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలేశారు, అది వదులుకోకండి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఇదేదో నా సొంత అభిప్రాయంతో నా ఓన్ కంటెంట్తో చేస్తున్నదే కాదు. చాలామంది నిపుణులు దీని మీద చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల్ని బేసిక్గా తీసుకొని ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ దాన్ని ఎందుకు తెలివిగా వాడుకుంటున్నారు, అంత తెలివితేటలు ఏంటి, ఇంత ఆలోచన ఎందుకు ఈయన చేయట్లేదు అనే దాని మీద ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే మీరు తెలియచేయండి, లైక్ చేయండి. మంచి పాయింట్ అని కనుక మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే జగనిజానికి పవనిజానికి తేడా చెప్పుకుంటాం కదా. ఈ జగనిజం అంటే ఏమిటి అనే దాని మీద మనం కనుక ఫస్ట్ మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి, అది ఉంటేనే శాసనసభకు మేము వెళతాం, లేకపోతే వెళ్ళము అనే మాట అనేది కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్న మాట. ఏమిటి అంటే, వీళ్ళు జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా, పోరాడకుండా జీతాలు ఎలా తీసుకుంటారు అనేది కొంతమంది చెప్తున్న మాట. ఇంకో మాట ఏంటి అంటే, వీళ్ళు చెప్పే మాట, ప్రజా సమస్యల మీద పోరాడాలి అంటే అసెంబ్లీకే వెళ్ళాలా అంటే, మరి అసెంబ్లీకి వెళ్ళినట్టుగా ఇచ్చే జీతాలు ఎలా తీసుకుంటున్నారు అనేది కొంతమంది మాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలందరి సంగతి పక్కన పెడితే, మీరు ఈ చిన్న లాజిక్ని ఎందుకు ఆలోచించట్లేదు అని చాలామంది చెప్తున్న మాట. అది ఏమిటి అంటే, ప్రజా సమస్యల మీద పోరాడాలి అంటే ప్రతిపక్ష హోదా అక్కర్లేదు అనేది మీరు గ్రహించి అసెంబ్లీకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. 2029 ఎన్నికల్లో మేం గెలవాలి, మేం వస్తాం అంటున్నారు కదా. మీరు రావాలి అంటే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి. మీరు తప్పకుండా ప్రజా సమస్యల మీద పోరాడాలి. నిన్న మీరు ఒక 4 అంశాలను అయితే మీరు తీసుకొని వచ్చారు. ఏమిటి? కల్తీ లడ్డూకి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి కదా. ఆ అంశాన్ని మీరు శాసనసభలో మాట్లాడాలి కదా. ఆల్రెడీ వాళ్ళు ఈ అంశాన్ని శాసనసభలో మాట్లాడాలి అని తీర్మానించుకున్నారన్న విషయం కూడా మీకు తెలుసు. మరి అటువంటి సమయంలో మీరు శాసనసభలో ఆ అంశాన్ని ప్రస్తావించాల్సిందే అని చాలా మంది చెప్పుకున్న మాట. నెక్స్ట్, మెడికల్ కాలేజీల గురించి చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది అని అంటున్నారు. ఇది ప్రజా సమస్య, విద్యార్థులు నష్టపోతారు అంటున్నారు. ఇది ప్రజా సమస్యే కదా. మరి మీరు బయట ఎక్కడో మీడియా సమావేశాలు పెడితే ఉపయోగం ఏమిటి? అసెంబ్లీలోకి వెళ్ళి ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మరీ వాదించాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు అనే విషయం జనంలోకి వెళ్ళాలంటే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అదొక మాట. అయితే కరెంటు ఛార్జీలు పెంచేస్తూ ప్రజల మీద భారం వేస్తున్నారు అనేది ప్రజా సమస్య. మీరు ఎక్కడో ఉండి బయట చెప్తే ఉపయోగం ఏమిటి? అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. మీరు ఆల్రెడీ 11 మంది ఉన్నారు కదా. ఆ 10 మంది కూడా మీరు ఎలా చెప్తే అలా చేస్తారు కదా. మరి అలాంటప్పుడు మీరు వెళ్లకుండా ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? నిన్న కూడా వస్తారా రారా అని అనుకున్న టైంలో మీరు వెళ్ళింది మాత్రం మంచిగా ఉంది. మీరు వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు. కానీ గవర్నర్ ప్రసంగం అయ్యేంత వరకు ఉంటే బాగుండేది. మీరు మధ్యలో రాకుండా ఉంటే బాగుండేది. గవర్నర్ ప్రసంగానికి గౌరవం ఇచ్చినట్టుగా ఉండేదని చాలామంది చెప్పుకుంటున్న మాట. మరి మీరు అధ్యక్షులు కదా, మీరు ఎలా ఉంటే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. ఇంకో విషయం తెలుసా? మీ పార్టీ వాళ్ళే మీ మీద ఏం చెప్తున్నారు బయట అంటే, అరే వచ్చిన అవకాశాన్ని జగన్ అన్న ఇప్పటికీ ఉపయోగించుకోవట్లా, ఇప్పుడైనా ఉపయోగించుకోవాలి కదా అని. ఇంకో విషయం ఏమిటి అంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గురించి ఆయన రకరకాలుగా
మాట్లాడుకుంటూ వస్తే మీ సొంత పత్రికలు చాలా గ్రాండ్గా ఇచ్చుకున్నారు కదా, మంచిదే, ఓకే, కూటమిని ప్రశ్నించారు కాబట్టి మీరు ఇచ్చుకోవడంలో తప్పులేదు. మరి అదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు ఇంకొక సలహా ఇచ్చారు. శాసనసభకు వెళ్ళవయ్యా బాబు, అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడయ్యా బాబు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే మీకు అనుకూలంగా మాట్లాడితేనేమో ఓడమల్లయ్య, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే బోడి మల్లయ్య అన్నట్టుగా ఉంది అని చాలామంది చెప్తున్నారు. ఉండవల్లి గారు కూటమిని తిట్టినప్పుడు హైలైట్ చేసిన మీరు మరి అదే ఉండవల్లి మాటల్ని మీరు ఎందుకు తీసుకొని అసెంబ్లీకి వెళ్ళటం లేదు, వెళ్ళి ఎందుకు వాకౌట్ చేసి వచ్చేశారు అనేది చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు జనంలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ముందు అసెంబ్లీలో అడుగు పెట్టండి. అసెంబ్లీలో వాళ్ళు అడిగే ప్రతి మాటకి కూడా ధీటుగా సమాధానం ఇవ్వండి, ప్రజల తరపున నిలవండి. మీకు ఒక గొప్ప అవకాశం అండి జగన్మోహన్ రెడ్డి గారు అని చాలామంది చెప్తున్న మాట. మరి మీరు ఎందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం ఏదో నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆ సమావేశంలో ఏదో ఒక దిశానిర్దేశం చేసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ట్రై చేయండి అని చాలామంది చెప్తున్న మాట. ఇక ఈ మాటల్ని మీరు పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్నా అందరూ చెప్పుకున్న మాటలు ఇవి కాబట్టి మీ దాకా తీసుకొచ్చా. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో ఆయన కన్నా పెద్ద మనిషి ఇంకొకరు ఉండరు అని చెప్పడానికి ఇది ఒక్కటే చాలు, చిన్న ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. కల్తీ నెయ్యికి సంబంధించి, ఈ గొడవలకు సంబంధించి, అంబటి రాంబాబు అరెస్టు సంబంధించి, అతను బూతులు తిట్టడం సంబంధించి ఇవన్నీ కూడా నిన్న నిర్వహించిన సమావేశంలో ఏమని చెప్పారు తెలుసా? వైసీపీ అనేది కుట్ర రాజకీయాలు చేస్తుంది, చాలా అప్రమత్తంగా ఉండండి, బీ అలర్ట్. మీరు గనక వైసీపీకి ఒక చిన్న అవకాశం ఇచ్చినా సరే దాన్ని అందిపుచ్చుకొని నానా యాగి చేస్తుంది. కాబట్టి కుట్రలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూటమి అంటే 15 ఏళ్ళని మేము ఫిక్స్ చేసి కూర్చున్నాం. కూటమి నేతల్లో ఎటువంటి భేదభావం లేదు. గ్రౌండ్ లెవెల్లో కూడా అదే భేదభావాన్ని మీరు తీసుకురాకండి. మేమందరూ ఎలా ఉన్నామో మీరు అలాగే ఉండండి అంటూ చెప్పుకుంటూనే 15 ఏళ్ళు మేము ఫిక్స్ అయ్యాం కాబట్టి మీరు అలాగే ఫిక్స్ అవ్వండి. 2024 ఎన్నికలకు ముందు మీరందరూ ఏకతాటిపైకి వచ్చారు కాబట్టే 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం మనం, లేకపోతే సాధించే వాళ్ళం కాదు. ఇదంతా మీరు కలిసికట్టుగా ఉండటం వల్ల. మరి అప్పుడున్న ఐక్యత ఇప్పుడు ఎందుకు లేదు ఒకసారి ఆలోచించుకోండి. 15 ఏళ్ళని నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకొని మీరు కూడా అలా కలిసికట్టుగా ఉండండి. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకే గొడవలు వస్తాయి కదా, మరి అలాంటిది మనం డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం, గొడవలు వస్తాయి, విభేదాలు వస్తాయి. అటువంటప్పుడు బజారును పడకండి, మీకు మీరు కూర్చొని పరిష్కరించుకోండి అంటూ హితబోధ చేశారు. ఎంత చక్కగా చెప్పారు అనేది కనుక ఒకసారి చూసుకుంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పారు. మరి దాన్ని ఫాలో అయితే 15 ఏళ్ళు గ్యారంటీ అంటూ ఆయన చెప్తున్నారు. మాలో లేని భేదం మీకు ఎందుకు, మీలో అలా వద్దు. ఆల్రెడీ కుట్రదారులు ఉన్నారు, మత చిచ్చులు పెడుతున్నారు, కుల చిచ్చులు పెడుతున్నారు, కులం కార్డులు వాడుతున్నారు. కాబట్టి మీరు అవన్నీ పక్కన పెట్టేసి మీరు అలర్ట్గా ఉండండి. కూటమిలో చిచ్చులు అనేది పెడుతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఏమని, పిన్ టు పిన్ మాత్రమే మాట్లాడండి అసెంబ్లీలో, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఎవరిని ఎవరు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడొద్దు, ఎవరైనా సరే కట్టే కొట్టే తెచ్చేలాగా సమస్య దాని పరిష్కారం మాత్రమే మీరు చెప్పండి, ప్రజా సమస్యలు మాత్రమే మీరు మాట్లాడండి, అంతకు మించి మీరు మాట్లాడొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ప్రజా సమస్యల కోసం పోరాడే సమయం ఇది, మాట్లాడే సమయం. కాబట్టి అసెంబ్లీ గురించి ఆయన ఆ విధంగా చెప్పుకుంటూ వస్తే ఈయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి ఆలోచించండి, ఉన్న టైంని ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వదిలేసుకుంటున్న ఈ అవకాశాన్ని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారో గమనించుకోండి. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా వెళ్తున్నారు. ప్రతి సమావేశంలో కూడా ఎప్పుడైతే మీరు కల్తీ నెయ్యి గురించి ప్యూర్ జంతువు కొవ్వు కలవలేదని ఎప్పుడైతే మీరు ప్రోపకాండ చేసుకుంటున్నారో, ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారో, ఎప్పుడైతే అందరికీ సలహాలు ఇచ్చారో, మాట్లాడండి ఇప్పటికైనా మాట్లాడండి అని అన్నారో, అప్పటి నుంచి అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త దగ్గర నుంచి హై స్థాయి వరకు అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. మీరు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీరు గెలవాలి అనుకుంటే 2029 ఎన్నికల్లో మీరు గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన సమయం. మీరు అడుగు పెడితేనే వాళ్ళు కూడా ఏమన్నా మాట్లాడటానికి ఉంటుంది. వాళ్ళు ప్రతిదానికి మాట్లాడుకుంటూ వెళ్తే ప్రశ్నించేవాడు లేకపోతే ఎలాగా? ప్రజా సమస్యల మీద పోరాటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు అని మీరు ప్రూవ్ చేయండి.
వాళ్ళు అడిగేది అదే. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, ప్రతిపక్ష హోదా లేకపోతే జనమే ఇవ్వలేదు, మేము ఎలా ఇస్తాం, మా చేతిలో ఏముంది, ప్రజలే ఇవ్వలేదు, ఒకవేళ ప్రజలే ఇవ్వలేదు కాబట్టి అదే ప్రజల మనల్ని పొందాలంటే అసెంబ్లీకి రండి అని వాళ్ళే పిలుస్తున్నారు. వాళ్ళు పిలుస్తున్నప్పుడు వెళ్ళటానికి మీకేంటి బాధ? మీరు వదిలేసిన అవకాశాన్ని వాళ్ళు ఒక గోల్డెన్ ఆఫర్ కింద వాడుకుంటున్నారు. ఈ వీడియో చేయటానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మీరు వదిలేసిన అవకాశాన్ని పవన్ గారు ఎంత ఈజీగా, ఎంత చాకచక్యంగా వాడుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళ నాయకులకి, కూటమి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు అనే యూనిటీ మీలో లేదు. ఇప్పటికైనా గమనించుకోండి. మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళేలా చూడండి, వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకపోతే కనీసం అక్కడ చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పక్కన అచ్చెన్నాయుడు గారు మీరందరూ వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఆయన అలా కళ్ళల్లో నీళ్లు గక్కుకుంటూ అట్లాగా లోపల సతమతమవుతూ అలా కూర్చున్న సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాము. జయప్రకాష్ నారాయణ గారి గురించి కూడా ఉదాహరణ చూసాము. ఆయన ఒక్కడే అసెంబ్లీకి వెళ్ళింది. మరి అటువంటి వాళ్ళు వెళ్తే లేదు, కానీ మీరు ఒక్కళ్ళే వెళ్తే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒక్కళ్ళు కాదు, మీ వెనకాల 10 మంది ఉన్నారు కాబట్టి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు మంచి ఆఫర్ని వదిలేస్తున్నారు, అవకాశాన్ని వదిలేస్తున్నారని చాలా మంది చెప్పుకుంటున్న మాట. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా ముందుకు వెళ్తున్నారు. సేవ దగ్గర నుంచి, పనులు చేసే విధానం దగ్గర నుంచి, పదవి వరకు కూడా అన్ని సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నారు. పార్టీలో కూడా అంతర్గత విభేదాలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రమే ఆయన జస్ట్ చెప్పి వదిలేశారు, ఈసారి మాత్రం తేడా వస్తే ఒప్పుకోము అన్నట్టుగా. కాబట్టి ఆయనలా యాక్టివ్గా ఉండటానికి ట్రై చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ చాలామంది చెప్పుకుంటున్న మాట. ఓవరాల్గా చూస్తే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఏదో సమావేశం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చేయబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని దిశానిర్దేశం చేస్తారు, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏం చెయ్యాలి ఏంటి అనే దాని మీద అయితే మాట్లాడుకోబోతున్నారు. చూద్దాం. మనకు కూడా అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.